హాయ్ విను, మీకు ఒక మంచి క్లిప్ చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఈ క్లిప్లో ఈ బాబు ఏం చేస్తున్నాడంటే తన సైకిల్ మీద వచ్చి అటు ఇటు చూస్తున్నాడు. చూసిన తర్వాత ఏం చేస్తున్నాడు, సైకిల్ టైర్ కూడా చెక్ చేసుకున్నాడు. ఏంటంటే అంతా బాగుంది, కాకపోతే తనకి చేయబోయే పని ముందు ఎవరైనా చూస్తున్నారా లేదా అన్నది ఒక స్టిగ్మా, మనం ఇచ్చిన ట్యాబు వల్ల తను అట్లా చేశారు. కాకపోతే తన మనసులో ఏంటంటే సమాజ సేవ, సివిక్ సెన్స్ మాత్రమే ఉంది, ఖచ్చితం. సో ఈ బాబు ఏం చేశాడంటే వెళ్తూ రెయిన్ వాటర్ అక్కడ అక్యూములేట్ అయిపోయి ఆ పిట్లోంచి డ్రైన్లోకి వెళ్ళదు అనే ఒక పరిస్థితిని అర్థం చేసుకొని దిగి చేతితో నేకెడ్ హ్యాండ్స్తో, అక్కడ ఏం గ్లౌజ్ లేవు ఏంటి, నేకెడ్ హ్యాండ్స్తో ఏం చేశాడు, అక్కడ పెరిగిపోయిన గార్బేజ్ని, తర్వాత ఆకులు, సిల్ట్ అంతా తీసి పైన వేస్తున్నాడు. తర్వాత మళ్ళీ అటు ఇటు చూశాడు, ఎవరు లేరు కదా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మళ్ళా చేశాడు. సో ఇది చాలా నచ్చిన వీడియో నాకు యాక్చువల్గా. సో పిల్లలకి మనం ఇలాంటి విషయాలు నేర్పించాలి. ఈరోజు పిల్లలు మట్టి ముట్టుకుంటే చిచ్చి ముట్టుకోకూడదు, మంచిది కాదు, మట్టి తాకరాదు, అది డర్ట్ అని నేర్పించాం. మన తాతలు, మన ముత్తాతలంతా వ్యవసాయం చేసి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మట్టి ముట్టుకొనే బతికారు, వాళ్ళంతా హెల్తీగా ఉన్నారు. సో ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా సివిక్ సెన్స్ ఈ బాబులో చూశారు కదా. సో ఇలాగా ఎందుకు పిల్లలు గ్రో అవుతారంటే మనం చూసే గ్రో అవుతారు. సో మనకి ఏంటంటే ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని మనం ఆశపడుతూ ఆ ఒక మిత్తులో ఉండిపోతూ ఉంటాం. మన పని మనం చేయకూడదా, సమాజం పట్ల మన డ్యూటీ మనం చేయకూడదా. సో ఇలాంటి పిల్లలు రేర్. నేను చెప్పేది ఏంటంటే ఇలా మనం చేసినట్లయితే మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇలాంటి పిల్లలే మన సొసైటీకి అవసరం. సో ఇలాంటి ఒక జనరేషన్ని డెవలప్ చేయాలి, ఇది మన బాధ్యత. రాయల్ సెల్యూట్ టు దిస్ బాయ్ అండి. థ్యాంక్ యూ.